ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో ట్రోఫీ వచ్చింది లేదా రూ. 50,00,000 డబ్బులొచ్చాయి అనంగానే అందరూ ఒక్కొక్క రకంగా వాళ్ళ వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళకి సంబంధించిన విషయాలను చెప్పుకుంటూ వచ్చారు. అంటే నాకొక ఆర్ఫనేజ్ ఉన్నదని లేకపోతే అలా రకరకాలుగా. ఓకే. కానీ నాకేమనిపించిందంటే ఒక వీడియో చూసిన తర్వాత తనూజ ద రియల్ విన్నర్ అనిపించింది. అదేంటనుకుంటున్నారా? ఇప్పుడే చెప్తాను మీకు ఆ విషయం. తనూజ తను ఆహ్, తను 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఇక్కడ తన సెలబ్రేషన్స్ అంటే ఐ మీన్ రన్నర్ సెలబ్రేషన్స్ పూర్తయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ విన్నింగ్ సెలబ్రేషన్ అనుకోండి. తనేం చేసిందంటే హ్యాపీగా హ్మ్. తన ఊరు వెళ్ళింది. అంటే కర్ణాటక వెళ్ళి వాళ్ళ మదర్‌తో, ఫాదర్‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్‌కొచ్చి ఆల్మోస్ట్ ఒకటి కాదు, 2 కాదు, వందల మంది ఆ పిల్లలకి చిన్న చిన్న అనాథ పిల్లలుంటారు కదా! వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి, వాళ్ళకి నోట్లో తినిపించి, వాళ్ళతో ఆడి, వాళ్ళతోనే పాడి, వాళ్ళ చేత కేక్ కట్ చేయించి, వాళ్ళతో ఎంత ముచ్చట్లు చెప్పిందంటే, నిజంగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, అంటే వేరే రకంగా కాదు, వేరే రకంగా అనుకోద్దు. జనరల్‌గా మనం అన్నదానానికి లేకపోతే మన దగ్గరున్న బట్టలో, లేకపోతే మన దగ్గరున్న వస్తువులో చిన్న పిల్లలకి, అనాథ పిల్లలకి ఇస్తూ ఉంటాం. అంటే పాపం ఏమీ లేని పిల్లలకి ఇస్తూ ఉంటాం. కానీ వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం అనేది ఉంటుంది చూసారా? అది చాలా గ్రేట్ విషయం అండి. ఎందుకంటే ఈ రోజుల్లో టైమ్ అనేది ప్రతి ఒక్కళ్ళు చాలా విలువగా చూస్తున్నారు. అంటే ఎ ఎవరైనా ఒక తెలియని పర్సన్ వచ్చి ఏవండీ టైమ్ ఎంతయిందనో, లేకపోతే ఏవండీ ఈ పలానా ప్లేస్ ఎక్కడుంటుంది అంటే కూడా ఏదో వాళ్ళ ఆస్తులు ఇచ్చేసినట్టుగా ఫీల్ అవుతూ చెప్పడమే మానేస్తున్నారు. జస్ట్ నవ్వినట్టుగా వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. మాకు తెలీదంటున్నారు. అలాంటి ఈ కమర్షియల్ లైఫ్‌లో తను భోజనం పెట్టింది. తన సొంత ఖర్చుతో భోజనం పెట్టి, మంచిగా కేక్ కొనిచ్చి, అక్కడున్న పిల్లలతో ఆడి, పాడి వాళ్ళందరితో కూడా ఆల్మోస్ట్ 3-5 అవర్స్ పైనే నాకు తెలిసి అది ఇంకా ఎక్కువే ఉండుండొచ్చు. హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసి, తన మనస్ఫూర్తిగా హ్యాపీగా తన గుండెలో ఉన్న భారాన్ని దించుకుంది. 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఎవరు ఏం చేశారనేది పక్కన పెట్టేస్తే, తిను మాత్రం మనసుకి తృప్తినిచ్చేది, ఎంతో హాయినిచ్చే పని చేసింది. తనుజ రియల్లీ గ్రేట్ పర్సన్. కానీ ఒక్కటి మాట చెప్తా. తను ఎలా ఉన్నా, తన కోపం ఉన్నా, తన ఎమోషన్ ఉన్నా, ఏమున్నా కూడా నాకిదది ఫేక్ అనిపించలేదు. తన రియల్ ఎమోషన్‌నే తను చూపించిందని నాకనిపించింది. మిగతా వాళ్ళు ఫేక్‌గా ఉండొచ్చు, ఫేక్‌గా ఉండకపోవచ్చు, ఏదైనా జరగొచ్చు. కానీ షీ ఈస్ జెన్యూన్ అని నాకనిపించింది. మీకు కూడా అనిపించిందా? అయితే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.